టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు పీలేరులో రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సభ తర్వాత ఆయన ఉరవకొండకు వెళ్తారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ రెండు సభలకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, సీనియర్ నాయకుడు గడ్డం సుబ్రహ్మణ్యం చంద్రబాబుకు స్వాగతం పలుకుతారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాము ఏమి చేస్తామనే అంశాలను చంద్రబాబు ఈ సభలో ప్రజలకు చెప్తారు. ఈవేళ అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు పీలేరులో రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సభ తర్వాత ఆయన ఉరవకొండకు వెళ్తారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ రెండు సభలకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, సీనియర్ నాయకుడు గడ్డం సుబ్రహ్మణ్యం చంద్రబాబుకు స్వాగతం పలుకుతారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాము ఏం చేస్తామనే అంశాలను చంద్రబాబు ఈ సభలో ప్రజలకు చెప్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి, ఈ రోజు అనంతపురంలో జరగబోయే టీడీపీ సభలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈ రోజు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే అనంతపురంలో రా కదలిరా కార్యక్రమము ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఉరవకొండలో భారీ ఎత్తున నిర్వహించడానికి టీడీపీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో గత సంవత్సరం చూసినట్లయితే ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో కేవలం ఉరవకొండలో మాత్రమే తెలుగుదేశం ఒక్క సీట్ను కైవసం చేసుకునింది, హిందూపురం మినహా. కాబట్టి ఉరవకొండలో ఈసారి మీటింగ్ పెట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం ఉరవకొండలో ఎప్పటి నుంచో సమస్య పరిష్కారం కానటువంటి హంద్రీనీవా కాలువ పనులను ఈసారి వీళ్ళు అజెండాలో ముఖ్యంగా చేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తలార్ రంగయ్యను అనంతపురం ఎంపీగా కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వబోతున్నటువంటి సందర్భంలో కళ్యాణ్ దుర్గంలో టీడీపీకి ఎవరికి టికెట్ ఇవ్వాలి, అలాగే రాయదుర్గంలో టికెట్ ఎవరికి ఇవ్వాలి, అలాగే సింగనమల్లో ఇలాంటి కీలకమైనటువంటి ప్రదేశాల్లో టికెట్లు కేటాయించడానికి, అలాగే టీడీపీలో ఉన్నటువంటి వర్గ పోరును, అలాగే టీడీపీ శ్రేణుల మధ్య ఉన్నటువంటి అపోహలను తొలగించడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకోవడానికి వాళ్ళు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు 4:30 సమయానికి ఉరవకొండకు హెలికాప్టర్ లో చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ముగించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు సాయంత్రము టీడీపీ వర్గాలతో ముఖ్యంగా బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులందరితోనూ సమస్యలు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యూచర్ అజెండా గురించి వాళ్ళు మాట్లాడుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.